హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ నందవనం. ఎపిసోడ్ 12. విజ్జు సమీర్ ఒకరి ఫేస్ ఒకరు చూసుకున్నారు. నందు గర్వంగా అయిందా బాగా, నన్నే ఏడిపిస్తారా అన్నట్టు లుక్ ఇచ్చింది. దాదా లక్కీ కాఫీ ఎలా పెట్టానో, నా బుజ్జి తల్లి ఎంత బాగా పెట్టిందో, చాలా బాగా ఉందిరా. ప్లీజ్ దాదా, ఈ 3 రోజులు నేనే వంట చేస్తాను. మీరు విజ్జు పెళ్లి పనులు చూసుకోండి, కాదనకండి నా కోసం. సరే బుజ్జి తల్లి, నీ ఇష్టం, నేనెందుకు కాదంటాను. మరి విజ్జు కాఫీ ఎలా ఉందిరా అన్నయ్య? రాక్షసి చేసిందంతా చేసి ఎలా అడుగుతుందో. రేయ్ సమీర్, మనం అలా గార్డెన్లో కూర్చొని కాఫీ తాగుదాము అని లాక్కొని పోతాడు. గార్డెన్లోకి వెళ్ళి కాఫీని పారబోశారు. అబ్బా, నోరు అంతా చేదు, తీసుకోండి అని ఇద్దరికి చాక్లెట్ ఇద్దరూ తిన్నారు. బాగుందా? కాకరకాయ కాఫీ. ఇంకోసారి నన్ను ఏడిపించారో ఎలుకల మందు కలిపి ఇస్తాను, దెబ్బకు చచ్చి ఊరుకుంటారు అనేసి వెళ్ళిపోతుంది. రేయ్, మనం జాగ్రత్తగా ఉండాలిరా, లేదు అంటే నీ చెల్లి చేతిలో మనకు చావు కన్ఫామ్. అందరూ ఫ్రెష్ అయ్యి వచ్చేలోపు నందు అందరికీ బ్రేక్ఫాస్ట్ రెడీ చేసి సిద్ధం చేసి ఉంచింది. హే నందు, వీటిలో ఏం కలిపావు? ఏమీ కలపలేదు. నీకేమైనా కావాలా చెప్పు, కలుపుతాను. అమ్మ తల్లి, బుద్ధి లేక నీతో అన్నా, వదిలిపెట్టు. ఒప్పుకున్నాను నీకు బుద్ధి లేదు అని గట్టిగా నవ్వుతూ ఉంటుంది. సమీర్ అలాగే చూస్తూ ఉంటాడు. ఏం చేసింది నా బుజ్జి తల్లి? స్మెల్ వస్తుంది. నీకు ఇష్టమైన పెసరెట్ అండ్ ఉప్మా, లక్కీకి ఇష్టమైన పోహా, విజ్జుకి ఇష్టమైన ఆలు పరోటా, సమీర్కి పులిహోర ఇష్టమని విజ్జు చెప్పాడు, చేశాను. ఏంటి బ్రేక్ఫాస్ట్కి ఇన్ని చేస్తే మరి లంచ్కి ఏం చేస్తావు? అన్నయ్య, ఆఫ్టర్నూన్ నుంచి బంధువులు వస్తారు, సో వంట వాళ్ళు చేస్తారు. ఇప్పుడు మాత్రం నా వంట తింటూ ఎలా ఉందో చెప్పు. పర్లేదా? తినవచ్చా? అన్నయ్య, నువ్వు ప్రేమగా రమ్మన్నప్పుడే రావాలి, లేదంటే నేను పస్తులు ఉండాలి. నిన్ను ఎవడు చేసుకుంటాడో వాడికి రోజుకి ఒక్క నరకం చూపిస్తావు. రేయ్, నీ అఫైర్స్ గురించి వదినకు ఫోన్ చేసి చెప్పనా? అమ్మ తల్లి, అంత పని చెయ్యకే బాబు. ఇంకా నేను ఏమి అనను. ఏం అఫైర్స్ గురించి అంటున్నావు బుజ్జి తల్లి? అది దాదా ఏం లేదు నాన్న, అది ఏడిపిస్తుంది, నాకు ఆకలి వేస్తుంది, పెట్టునందు అంటాడు. విజ్జు ఫేస్ని చూస్తూ నవ్వుతూ ఉంటాడు సమీర్. సరే కూర్చోండి, తిందురుగాని. రా బాబు సమీర్, నువ్వు కూర్చో. బుజ్జి తల్లి, నువ్వు కూడా కూర్చో అని. ఇక్కడే కదా అన్నీ ఉన్నాయి కదా, వడ్డించుకోవచ్చు. దాదా, ఈరోజేంటి? హో సారీ, మర్చిపోయా అని తినడం స్టార్ట్ చేశాడు. రేయ్, ఎందుకురా మీ చెల్లి తినను అంటుంది? రేయ్, తర్వాత చెప్తాను, తిను. వసంత్ లక్ష్మి తినేసి పెళ్లి పనుల మీద బయటకు వెళ్ళిపోతారు. వెడ్డింగ్ ప్లానర్స్ వస్తే నందన వాళ్లకు ఎక్కడ ఏమి చెయ్యాలో ఎలా చెయ్యాలో చెప్తూ ఉంటుంది. ఇప్పుడు చెప్పురా, నా కోసం రా. చెప్పాను కదా నేనంటే పిచ్చి ప్రేమ అని. నాకు యాక్సిడెంట్ అయినప్పుడు డాక్టర్ వాళ్ళు నేను బ్రతకడం చాలా కష్టమన్నారు. అప్పుడు ఇది నా కోసం ప్రతి శనివారం ఉపవాసం ఉంటాను అని మొక్కుకుంది. అప్పటి నుంచి అస్సలు తినదు. అది ఎంత అల్లరి చేసినా ఆ అల్లరి వెనుక అంతులేని ప్రేమ ఉందిరా. నీకు తెలుసా, తన చిన్నతనంలో తన బర్త్డే షాపింగ్ ముగించుకొని వస్తున్న వాళ్ళ అమ్మా నాన్న కార్ యాక్సిడెంట్లో తన కళ్ళ ఎదుటే చనిపోయారు. అదృష్టం కొద్దీ ఇది గాయాలతో బయటపడింది. మళ్ళా మనిషి కావడానికి చాలా రోజులు పట్టింది. వాళ్ళ అమ్మగారు తన ప్రతి పుట్టినరోజుకి సర్ప్రైజ్ గిఫ్ట్ ఇస్తారు. నందు బాగా అయిన తర్వాత ఆ లెటర్ చదివింది. దానిలో వాళ్ళ అమ్మ, ఏమి జరిగినా ఎలాంటి పరిస్థితి వచ్చినా మా గురించి తలుచుకున్నప్పుడు నువ్వు నవ్వాలి, అప్పుడే మాకు ఆనందము అని. అప్పటి నుంచి అది అల్లరిపిల్లగా తయారయ్యింది. ఖాళీగా ఉండదు, ఏదో ఒకటి పని చేస్తూనే ఉంటుంది. అది ఒకసారి ఎవరినైనా ప్రేమిస్తే ప్రాణం పోయేంత వరకు వదిలిపెట్టదు. ఈలోపు విజ్జుకి ఫోన్ వస్తే మాట్లాడుతూ ఉంటాడు. నా లడ్డు నిజంగా బంగారం. అవును, నేను ఎందుకు తన గురించి ఇలా తలుచుకుంటున్నాను? నా ఈగో ఎవరైనా హట్ చేస్తే ఒప్పుకోను.
అలాంటిది నువ్వు చాలాసార్లు ఏడిపించినా ఏమీ అనలేదు. నీకు బాగలేదు అంటే నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అంటే నేను నిన్ను ప్రేమిస్తున్నా. అలా ఎలా నా మనసులో నిండిపోయావు? ఎస్, ఐ లవ్ యూ నందు. ఇప్పటి నుంచి ఈ సమీర్ ప్రేమ ఎలా ఉంటుందో చూపిస్తాను. అక్కడ డెకరేషన్ కోసం ఉంచిన రెడ్ రోజును తీసుకొని లడ్డు అని ప్రేమగా పిలుస్తాడు. ఏంటి సమీర్, ఏమన్నావు? తన చేతిని పట్టుకొని తన రూమ్కి తీసుకొని వెళ్ళి తన ఫేస్ని చేతిలోకి తీసుకొని, నిన్ను నేను చూసిన ఆ క్షణం, నా కన్నుల్లో నీ రూపాన్ని నింపుకున్న ఆ క్షణం, నన్ను నేను కోల్పోయిన ఆ క్షణం, నిరంతరం నీ జ్ఞాపకాల్లో కరుగుతున్న ఈ క్షణం, ఏ క్షణంలో అయినా నేను నిన్ను వదలను నా ప్రియనేస్తం. కనులు తెరిచిన క్షణం నుంచి కనులు మూసి నిద్రలోకి జారే మరుక్షణం వరకు నువ్వు నా వారధివి, నువ్వే నా ప్రియ శత్రువువి, నువ్వే నా బాటసారివి, నువ్వే నా స్ఫూర్తివి, నువ్వే నన్ను నిద్రలేపు సూర్యుడివి, నన్ను నిద్రలోకి జారుకునేలాగా చేసే చంద్రుడివి, నాకు నిజమైన ప్రేమను పరిచయం చేసిన నా తియ్యమైన లడ్డూవి. రోజ్ తీసుకొని ఐ లవ్ యూ లడ్డు, నా ప్రాణం పోయేంత వరకు నేను నిన్ను వదలను. ఏంట్రా, ప్రేమ అరటికాయ తొక్కేం కాదు. మొన్న చూశావు, నిన్న పరిచయం అయింది, ఈరోజు వచ్చి ప్రేమ కహానీలు చెప్తావా? ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఐ హ్యావ్ ఏ బాయ్ ఫ్రెండ్. మేమిద్దరం అతి త్వరలో పెళ్లి చేసుకుంటున్నాము. నిన్ను కూడా పిలుద్దాము అనుకున్నా. నీలో ఈ ఫీలింగ్స్ ఉన్నప్పుడు నువ్వు అస్సలు రాకు అనేసి వెళ్ళిపోతుంది నందు. సమీర్ ఏడుపు ఆగలేదు. అలాగే మోకాళ్లపై కూర్చొని గట్టిగా నందు అని అరిచి ఏడుస్తున్నాడు. స్టోరీ ఈజ్ కంటిన్యూ. వెయిట్ ఫర్ ది నెక్స్ట్ ఎపిసోడ్. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.